అమ్మ నీ వాక్యం ఇంకా నీకు అర్థం కాలేదేమో. అమ్మా నువ్వు దేవునిపై ఆనుకొని నడుస్తున్నప్పుడు నువ్వు అనేకమైన సాధన ద్వారా నువ్వు ప్రేరేపించబడతావు ప్రియురా. నువ్వు వాక్యం గుండా దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క ఆప్యాయతలో, దేవుని యొక్క విశ్వాసం ద్వారా నీ జీవితాన్ని కొట్టుకు ఉంటున్న సమయంలో దేవుడే చెప్తున్నాడు. ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? అపవాది సాతాను సమాజపు మందిరం నేను రప్పించదనని చెప్తున్నాడు ప్రియురా. సాతాను యొక్క అధికారాన్ని నీపై వేస్తానని చెప్తూనే నీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉండాలో తెలుసా ప్రియురా? వారు అపవాది శోధిస్తున్నప్పుడు కూడా నువ్వు శోధనలో పడకుండా దేవునికి అంత శక్తి నీకు దయచేస్తాడు ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ రీతిగా దయచేస్తాడో తెలుసా ప్రియురా? నీ జీవితాన్ని ఎక్కడ కట్టుకోవాలో తెలుసా ప్రియురా? వాక్యపు వెలుగులో కట్టుకోవాలమ్మా. నీ జీవితాన్ని విశ్వాసం పైన నువ్వు కట్టుకోవాలమ్మా. నీ జీవితాన్ని అనేకమైన ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా సాతాను అధికారం మొత్తం అంటే తిప్పి 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 అది అంటాడు కదా, ఏంటంటే తెలుసా ప్రియురా? నీకున్న శక్తి కొంచెమై ఉండినను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా నీకున్న శక్తి కొంచెమైనను అని సంఘంతో చెప్తుంటే అక్కడ సంఘం ఉన్నవారు ఏంటో తెలుసా ప్రియురా? బలహీనని నేను అర్థం చేసుకోవాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా.